కాపరి గరుడైన కాపరి పవిత్రుడైన కాపరి ప్రవచనము గల కాపరి పరిశుద్ధ కాపరి గరుడైన కాపరి పవిత్రుడైన కాపరి ప్రవచనము గల కాపరి. ప్రియ దేవుని సంగమ, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చాం. గడిచిన 7 మాసాలు తన అపారమైన కృప ప్రభు మనకు చూపించాడు. 8వ మాసపు మొదటి పరిశుద్ధ దినంలో ప్రభు సజీవ లెక్కలో మనల్ని చేర్చారు. అందుని బట్టి నేను ప్రభుకు మనమందరం ప్రభుకు స్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. ప్రభు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరేదల్లా ఏంటిదంటే స్తుతి ఆరాధననే. ఇంకా ఆయనకి ఏమి కానీ అక్కర్లేదు. ఆయనకు కావాల్సిందంతా హృదయాంతరంగంలో ఉండే ఆరాధన. ఇక గొప్ప దేవుడవు, ఘనకార్యాలు నా జీవితంలో చేశావు, పాప కోపం నుంచి నన్ను విడిపించావు, పరిశుద్ధునిగా పరిశుద్ధురాలిగా నన్ను చేశావు. నీవుండే పరలోకంలో నేనుండే ధన్యత ఇచ్చు. ఆయన గొప్పతనాన్ని వర్ణించవలసిన 7 మాసాలు తన అపారమైన కృపను ప్రభు చూపించిన దేవుడిగా 8వ మాసపు మొదటి పరిశుద్ధ దినంలో ప్రభు ప్రవేశపెట్టాడు. కృతజ్ఞులమై ఉండాలి. మరి వాక్యం వినే సమయంలో చాలాసార్లు మైండ్ అక్కడిక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది. కేంద్రీకరణ ఎప్పుడైతే వాక్యం మీద మనము కలిగి ఉంటామో, చెప్పాలంటే నీవు నేను చాలా ధన్యులం. కొంతమందికి వినలేరు, వారు కొంతమంది చూడలేరు. అటువంటి వారు కూడా దేవుని వాక్యం ధ్యాసగా వారు విని ప్రభుని స్తుతిస్తున్నవారు. అంతకంటే ఎక్కువగా నీవు నేను వాక్యాన్ని వినవలసిన వారంగా ఉంటున్నాం, గ్రహించవలసిన వారంగా ఉంటున్నాం, ఆ విధంగా జీవించవలసిన వారంగా ఉంటుంది. మేము ఒక 40 నిమిషాలు వాక్యం చెప్తాం. ఆ కొద్ది సమయంలోనే మన కేంద్రీకరణ వాక్యం మీద, దైవ సేవకుని మీద కాదు, కేంద్రీకరణ వాక్యం మీద ఉంచగలిగితే ఆ వాక్యం మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. సామెతల గ్రంథం అయిన తర్వాత ప్రసంగి గ్రంథం, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు ఆ విధంగా వెళ్తూ ఉంటుంది. సో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8 వచనాలు మనం, లేదా 9 వచనాలు మనం మార్చి చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. నేను ఒక వచనం చెప్తాను, మీరు ఒక వచనం చదవండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏలయనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. అన్యాయము చేయట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు. లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును. తొమ్మిదవ వచనం అందరం చూద్దాం. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖ నివాసము చేయును.
ఈ దినం క్షమించండి 8వ వచనంలో ఆఖరిలో ఒక మాట కనిపిస్తూ ఉంది, లేదా మొదటిలో కనిపిస్తూ ఉంటుంది. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఆ రెండవ భాగం కార్యాంతం, ద ఎండ్ అన్న విషయం మనం చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం, మనతో మాట్లాడమని అడుగుదాం. నాతో మాట్లాడు ప్రభు అని ప్రభుని అడుగుదాం. పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి, వందనాలు, స్తోత్రం. మీరొక్కరే మాట్లాడే దేవుడవు, మా మనస్సులను ఎరిగిన దేవుడవు, మా కష్ట బాధలను ఎరిగిన దేవుడు. కానీ అంటా ఉన్నారు నాయన, కార్యాంతము మీకు మేలు అని మాతో చెప్తా ఉన్నారు. మాట్లాడి మా హృదయాలను ఆత్మీయంగా బలపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రియ దేవుని సంగమా, చదవబడిన భాగం కొన్నిసార్లు కీర్తనలే చదువుతూ ఉంటాం. ఈ మధ్య ప్రతి వారం ఒక యవనస్తుని నేను అడుగుతూ వచ్చాను, బైబిల్ చదవామంటే చదివాను పాస్టర్ గారు. ఏం చదవామంటే కీర్తన 31. మరుసటి వారం అడిగాను, ఏం చదివావు? కీర్తన 31. ఇంకో వారం అడిగితే కీర్తన 31. చాలాసార్లు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం. కొన్ని భాగాలు చదవాలంటే భయపడుతూ ఉంటాం. భయం ఏమైపోతుందో, ఆ వాక్యం నన్ను ఏం చేస్తుందో. ప్రియ విశ్వాసులు, వాక్యం నిన్ను ఆత్మీయంగా బలపరుస్తుంది. వాక్య ప్రకారం నీవు నేను జీవిస్తే ఆత్మదేవునితో పరస్పర బాంధవ్యం కలిగి ఉంటాం. అంతేకాదండో, ఈ మట్టి శరీరాన్ని విడిచిన తర్వాత మహిమాపూర్ణుడైన దేవునితో బాంధవ్యం కలిగి ఉంటాం. కాబట్టి జీవితంలో వాక్యానికి ప్రాధాన్యత అంటే దేవునికి ప్రాధాన్యత. వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానిస్తున్నాము అంటే ప్రభువుని గురించి ధ్యానిస్తున్నామన్న విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాం. కార్యాంతము మేలు అన్న మాట కనిపిస్తూ ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమనుందంటే ద ఎండ్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ బెటర్ అన్న మాట. ద ఎండ్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ బెటర్. నేను ఇదినో కార్యారంభము ఏది అన్న విషయాన్ని నేను మీ మధ్యకు తీసుకొని రావటం లేదు, కానీ ఈ వాక్యాన్ని లేదా ఈ గ్రంథాన్ని రచించిన రచయితను ఇదిన మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను. రండి, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. దావీదు రాజు యొక్క కుమారుడు సొలొమోను, ఆయన ఎటొచ్చాడు అన్న విషయాన్ని కూడా మనం ధ్యానించటం లేదు. అతడు యెరూషలేములో రాజై ఉన్నాడు. అతనికి ప్రసంగి అన్న పేరు కూడా ఉంటా ఉంది. సొలొమోనుకుంటున్న పేర్లలో ప్రసంగి అన్న పేరు కూడా అతడు కలిగి ఉన్నాడు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్, ఇశ్రాయేలు ప్రజలను ఏలిన రాజులలో ఒక ప్రముఖుడుగా ఉంటున్నాడు. ఒక మంచి కార్యాలు చేసిన రాజుగా అతడు ఉంటున్నట్లు మనము వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. రండి, 1 రాజుల గ్రంథం 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము. అన్ని వచనాలు మనం చదవటం లేదు, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పకుండా 29వ వచనం నుంచి మీరు 4వ అధ్యాయం, క్షమించండి, 4వ అధ్యాయం 29వ వచనం నుంచి మీరు చూసుకుంటా వెళ్తే 29వ వచనంలో దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును
సొలొమోనుకు దయచేసను అన్న మాట కనిపిస్తూ ఉంటుంది. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును ఇచ్చాడు దేవుడు సొలొమోనుకు. అందుకని 30వ వచనంలో సొలొమోను కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీయుల జ్ఞానము కంటేను అధికమై ఉండెను అన్న మాట కనిపిస్తూ ఉంది. 32వ వచనం, అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. కానీ బైబిల్లో 1-2 కీర్తనలు మటుకు ఆయన రచించినవి ఉంటా ఉన్నాయి. 1005 కీర్తనలు రచించెను. 33, లెబానులో ఉండు దేవదారు వృక్షంనే గాని గోడలో నుండి మొలచు హిస్సోపు మొక్కనే కాని చెట్లన్నిటిని గూర్చి అతడు రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటినన్నిటిని గూర్చి అతడు రాసెను. అందుకే చాలామంది సొలొమోను రాజు దగ్గరికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. కానీ ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ప్రసంగి ఏమంటా ఉన్నాడంటే వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. మహాజ్ఞాని సామెతలు రచించాడు, కీర్తనలు రచించాడు, చెట్లను గురించి రాశాడు, జంతువులను గురించి రాశాడు, పక్షులను గురించి రాశాడు. ప్రపంచంలో ఎవరికి లేనటువంటి జ్ఞానం కలిగిన సొలొమోను సమస్తము వ్యర్థము అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ సొలొమోను ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనంలో కార్యాంతము మేలో, మానవుని జీవితంలో ఆరంభము కంటే, బిగినింగ్ కంటే అంతము అతి ప్రాముఖ్యమైనది. నువ్వెట పుట్టావో నీకు తెలియదు. తల్లిలో తండ్రో చెప్పినప్పుడు తెలుసు నువ్వు పలానా దినం ఇలా పుట్టావని వారు చెప్తారు. ఎప్పుడు చనిపోతామో అస్సలు తెలియదు. ఏ దినం చనిపోతామో, ఏ గడియలో చనిపోతామో ఎవరికీ తెలియదు. చాలా సంఘటనలు చూస్తే కొంతమంది దైవ సేవకులు వాక్యం చెప్తూ పడిపోయిన దైవ సేవకులు ఉంటా ఉన్నారు. కొంతమంది కుర్చీలో కూర్చుంటూ పడిపోయి ఆ తర్వాత శ్వాస లేని వారుగా ఉంటా ఉన్నారు. తల్లి అంటా ఉంది, అయ్యా రాత్రి నేనే భోజనం పెట్టాను, నేనే నీళ్ళు ఇచ్చాను, కొంచెం ఫ్రూట్స్ ఇచ్చాను ఆయన తినడానికి. సామాన్యంగా కొద్దిసేపు న్యూస్ పేపర్ చదువుతాడు, ఆ తర్వాత పడుకుంటాడు. న్యూస్ పేపర్ చదువుతున్నాడు కదా అని నేను వెళ్ళి పడుకున్నాను. ఉదయం లేచినాక అదే కుర్చీలో అలాగే ఆయన లోకాన్ని విడిచాడు. ప్రియ దేవుని సంగమ, ఎప్పుడు మరణం అనేది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందుకే చూడండి 7వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 1వ వచనం, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. దినం మరణం వస్తే అది నీకు మేలుకరమైన మరణంగా ఉందా? అది చాలా అతి ప్రాముఖ్యమైనదిగా ఉంటా ఉంది. ఇది 3 ప్రాముఖ్యమైన విషయాలు, అంత కలిసి కూడా ఒక 20-25 నిమిషాలు టైం అంతే ఉంటా ఉంది. 3 ప్రాముఖ్యమైన విషయాలు మహారాజు సొలొమోను జీవితంలో. జీవితం ఆరంభం ఎట్లా ఉండింది, ఈ రాజు యొక్క జీవిత ఆరంభం ఎలా ఉండింది, ఈ యొక్క సొలొమోను రాజు యొక్క జీవితంలో ఏమైపోయింది? మొదటిదేమో ఆరంభం ఎలా ఉండింది, మధ్యలో జీవితము ఎలా ఉండింది. ఆ సొలొమోను
తన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ మానవాళికి ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించాలని ఆశించిన వారికి కొన్ని హెచ్చరికలు అతడు ఇచ్చినట్లు వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. 3 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకరి జీవితాన్ని మనం చూస్తున్నాం. మన జీవితాన్ని కూడా చూసేవారు చాలామంది ఉంటారు. సేవకులకు కొన్నిసార్లు సమాధి చేయడానికి వెళ్తూ ఉంటాం, లేదా ఒక సేవకుడు ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటాం. సంఘ కాపర్లు వారి గురించి ఆ భౌతిక శరీరం ఆత్మ అయితే అక్కడ ఉండదు. ఆ భౌతిక శరీరాన్ని గురించి మాట్లాడుతూ ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో చెప్తూ ఉంటారు. అక్కడ నిలబడిన వారు ఏం చేస్తూ ఉంటారంటే వారికి అందరికీ తెలుసు ఆ వ్యక్తి యొక్క జీవితం, ఆ స్త్రీ యొక్క జీవితం. ప్రియ విశ్వాసులు, లోకములో ఉన్నప్పుడే అంతము నీకు మేలుకరంగా ఉంటే, అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో నా పరుగు కడముట్టించి తినే, ఐ ఫినిష్డ్ మై రేస్ అంటాడు. నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది. చెప్పగలుగుతావా ఇదినా? నా పరుగు ఇదినా. ఒకవేళ ప్రభు నన్ను పిలిస్తే పరలోకములో ఉంటానో, ఇదినా ప్రభు పిలిస్తే నా పేరు తప్పకుండా గొర్రెపిల్ల, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నా పేరు ఉంది అన్న నిరీక్షణ కలిగిన విశ్వాసిగా ఉదయకాలం దేవుని ఆలయంలో కూర్చున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటలు ఎప్పుడైతే వాటికి ప్రాధాన్యత ఇస్తామో తప్పకుండా పేరు అక్కడ నీ పేరు ఉంటుంది. పరలోకంలో నీకు స్థానం కలిగి ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. సొలొమోను జీవిత ఆరంభం 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం లేదా 3వ అధ్యాయం తరువాత 1వ వచనం, సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకొని అతనికి అల్లుడు ఆయను అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత చూడండి 3వ అధ్యాయం 4వ వచనము నుంచి, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించాను. ఇంకా 4వ అధ్యాయం 1 రాజుల గ్రంథంలో చూస్తే ప్రభు ఏం కావాలా అని అడుగుతాడు. సొలొమోను నీకేం కావాలయ్యా, నేను అది ఇస్తాను, నువ్వు ఏమడిగినా ఇస్తాను నేను, ఎందుకంటే నేను సర్వాధికారిని, సృష్టికర్తను. నీకేం కావాలి అంటే రాజు ప్రభువుతో అంటాడు, ఏమీ అక్కర్లేదు, ఈ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం ఇవ్వు, గివ్ మీ విజ్డమ్. నువ్వు జ్ఞానం ఇస్తే ప్రజలను పరిపాలిస్తాను. ప్రభు పలికిన చక్కని మాట, నీకు జ్ఞానమే కాదు, జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని నేను నీకు ఇస్తాను, నువ్వు అడగని వాటిని నేను నీకు ఇస్తాను. 13వ వచనం 3వ అధ్యాయం 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయిననో, నువ్వు అడగలేదు సొలొమోను, నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి ఒకడైనను ఉండడు. కానీ ప్రభు కండిషన్ కూడా పెట్టాడు. 14, మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదనని చెప్పాను. దేవుడు నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తా. ప్రియ విశ్వాసులు, నేను ప్రభువుకు సమీపంగా వస్తే
నీవు అడగకపోయినా ఆయన నీకు ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ప్రభువుకు తెలుసు నీకేం కావాలి. కానీ నువ్వు అడిగినప్పుడు నీ ఇష్టములో ఉంటేనే కదా. లూకా సువార్తలో అద్భుతమైన మాట కనిపిస్తుంది ఒక వ్యక్తిని గురించి 8వ అధ్యాయంలో. నీకు ఇష్టమైతే వాని చేతులకంతా కరుపులు, కాళ్ళకు కరుపులు, వేళ్ళు అవి ఎంత తినివేయబడ్డాయి. దూరంగా ఎక్కడనో ఉన్నాడు, పొదల చాటులో ఉన్నాడు. కొండ మీద నుంచి ప్రభు దిగి వస్తున్నాడు. స్వరము వినిపిస్తుంది, యా నేనైతే ఇలా ఉన్నాను, ప్రజల నుంచి దూరంగా బహిష్కరించబడ్డాను, నన్ను చూడ్డానికి ఎవరు ఇష్టపడటం లేదు, నా బాధని ఎవరు గ్రహించలేకపోతూ ఉంటా ఉన్నారు. ఒంటరి వారని ఇంకా జీవితంలో ఏ మంచిదనేది, సంతోషం అనేది ఏది కూడా నాలో లేదు. నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి. ప్రభు అంటాడు, నాకు ఇష్టమే. ప్రభువుకి ఇష్టంగా ఉండాలి నువ్వు అడిగేదాన్ని. ప్రియ విశ్వాసులు, నువ్వు అడిగేది ప్రభువుకు ఇష్టమైతే ఆయన నీ జీవితంలో ఏదైనా చేయగలుగుతాడు. నువ్వు అడిగినది ప్రభువుకి ఇష్టంగా ఉండాలంటే నీవు నేను ప్రభువునకు ఇష్టలుగా ఉండాలి. నిన్ను చూచి ప్రభు అనాలి, దానియేలు బహుప్రియుడవు నాకు, చెరలో ఉన్నా నీవు నా కొరకు జీవిస్తున్నావు, నీవు బహుప్రియుడు. చెప్పాలి, ప్రభు నిన్ను గురించి చెప్పగలుగుతాడా? ఉదయకాలం సొలొమోను జీవితంలో ప్రభు సమస్తాన్ని ఇచ్చాడు, సమృద్ధినిచ్చాడు, సకల కార్యములు చేయడానికి జ్ఞానం ఇచ్చాడు. సొలొమోను అడుగుతాడు, వివేకం గల హృదయం గురించి అడిగినప్పుడు ప్రభు దానిని కూడా అతనికి దయచేశాడు. సొలొమోను జీవిత ఆరంభంలో ఇంకా ఏం చేశాడో 1-2 మనం చూద్దాం. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం, లేదా 1 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మొదటి ఒక మాట మనం చూద్దాం. 1 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనము నుంచి 6వ అధ్యాయం 14వ వచనం వరకు సమయం ఉన్నప్పుడు చదవండి. 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ అధ్యాయం 14వ వచనం వరకు చెప్తే, దావీదు ప్రభు దగ్గర, ప్రభు అని మందిరం కట్టాలనుకుంటున్నాను, గుడారాల్లో ఉంటున్నా, నేను నీకు మందిరం దావీదు నువ్వు కాదయ్యా కట్టాల్సింది, ఈ ఆధిక్యతని కుమారుడైన సొలొమోనుకి ఇచ్చాను. దేవుడు అది వాళ్ళకి ఇచ్చాడు, నాకెందుకు ఇవ్వలేదు అది కాదండో. దేవా నువ్వు వాళ్ళకి ఇచ్చావు, స్తోత్రములు, నాకు కూడా ఇస్తావు, నీకు స్తోత్రములు. అది నీ ప్రార్థన ఉండాలి. దావీదో నువ్వు కాదయ్యా కట్టాల్సింది, నీ కుమారుడైన సొలొమోను కడతాడు, ఆధిక్యత ఇచ్చాను, సమకూర్చే అంత. 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట కనిపిస్తూ ఉంది. ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను. గొప్ప ఆధిక్యత, ఆరంభం బాగుందండోయ్. దేవుని మందిరాన్ని కట్టాలన్న ఆకాంక్ష ఉంటా ఉంది. ఆశ ప్రభువు నెరవేర్చాడు. ప్రభువా ఈ కార్యాన్ని నేను చెయ్యాలి అని ఒకవేళ నువ్వు ప్రభు దగ్గర, ప్రభువా నీ కొరకు, నా కొరకైతే నీ కుమారునే త్యాగం చేశావు, నా కొరకై నువ్వు నీ కుమారుడైన క్రీస్తును స్వరూపమైన సొగసైన లేనివాడుగా చేశావయ్యా, నేనేమైనా చేయాలని నీ కొరకు ఆశిస్తున్నాను. తప్పకుండా ప్రభు ఆధిక్యత ఇస్తాడు. తన ద్రాక్ష తోటలో పని చేసే ఆధిక్యత ఆయన నీకు నాకు ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. సొలొమోను ఆరంభములో ఎలా ఉన్నాడో చూద్దాం. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనాన్ని
నేను మీకు చదువుతాను, చాలా జాగ్రత్తగా చూడండి. 1 రాజులు 8:22. ఇశ్రాయేలీయుల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠము ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనేనో, తగ్గించుకున్నాడు. రాజైన అతడు తన జీవితంలో తగ్గింపు స్వభావము. చాలా కష్టం మానవుని జీవితంలో తగ్గించుకోవాలంటే. వెనకనే ఎందుకు కూర్చోాలి, నేను ముందర ఎందుకు కాదు, తగ్గింపు అనేది. ఫిలిప్పు పత్రికలో 2వ అపోజిట్ అయిన పౌలు రాస్తూ 2వ అధ్యాయంలో మీరు 6, 7, 8 వచనాలు మనం చూస్తే, తన్ను తాను తగ్గించుకున్నాడు అని యేసును గురించిన మాటలు అక్కడ కనిపిస్తున్నాయి. సిలువ మరణమునందునంతగా తగ్గించుకున్నాడు. ఉందా ఆ స్వభావం? తగ్గింపు స్వభావం. బైబిల్ ఇంకో మాట, తన్ను తాను తగ్గించుకునేవాడు నీవు హెచ్చించుకుంటే నీ పడిపోతావు. ప్రభువు నిన్ను హెచ్చిస్తే, వెన్ గాడ్ లిఫ్ట్ యు అప్. కీర్తన 91లో 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక ఇవన్నీ నేను చేస్తాను, నేను అడగకపోయినా చేస్తాను. ప్రియ దేవుని సంగమా, ఈనాడు ప్రభు అంటా ఉన్నాడు, ఎప్పుడైతే తగ్గింపు స్వభావం నీలో కలుగుతుందా. సొలొమోను నేను ఏదైనా చెయ్యాలి ప్రభు అన్నప్పుడు ఇచ్చాడు తరుణాన్ని, అద్భుతమైన మందిరాన్ని కట్టే ఇచ్చి తగ్గించుకున్నాడు. చేతులు ప్రభు వైపు ఎత్తి ప్రార్థన ఏం చేశాడు మీరు తర్వాత చదువుకుంటే మీకు తెలుస్తూ ఉంటుంది. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం మీరు ఆ పేజీలోనే ఉంటే ఇంకొక మాట నేను చూపించాలని ఆశ కలిగి ఉంటున్నాను. 8వ అధ్యాయం 54వ వచనం. సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి, తెరిసారా బాగా? సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులు చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళునుట మాని లేచిన తరువాత, మాని అంటే మోకాలు ఉండలేదని కాదు, మోకాళ్ళ మీద ఎంత సమయం ఉన్నాడో తెలియదండో, ఎంతసేపు చేతులు ఎత్తాడో ప్రభు వైపు తెలియదండో. మేముండే ఇంట్లో చిన్న రూమ్ అది, వాళ్ళు అక్కడ వేరే వాళ్ళు ఉండినప్పుడు వాళ్ళు అదేదో పూజా రూమ్ అని ఏదో పెట్టుకున్నారు. తర్వాత దాన్ని ప్రార్థన గదిగా మేము మార్చేసాం. అంటే బయట ప్రార్థన చేస్తే వినడం కాదు, ప్రశాంతంగా ఉంటుందని. కానీ మా మనవరాలు ఏం చేసిందంటే, వారితో వీరితో నాకు సమస్య ఎందుకు, వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు, చక్కగా ప్రార్థన రూమ్లో పోయి ప్రార్థన చేసుకుని తర్వాత చదువు, తప్పేం లేదు. ప్రియ విశ్వాసుల జీవితంలో ఏదో ఒక స్థలంలో, పాస్టర్ గారు మాది చిన్న గృహం అండి, ఒకటే బెడ్రూమ్, ఒకటే రూమ్ అండి, అన్ని పర్వాలేదు. నువ్వు ఎప్పుడైతే ప్రభువుతో సమయం గడుపుతావో ప్రభు ఆశీర్వదిస్తారు. నేర్చుకుందాం. 7 మాసాలు చేయలేదేమో, చెయ్యవలసినంత ప్రార్థనలు చేయలేదేమో, వినవలసినంత దేవుని వాక్యాన్ని వినలేదేమో. ఇదనం ప్రభు అంటా ఉన్నాడు, ఇంకా 5 మాసాలు ఉన్నాయి, అప్పుడు చేయింది అది ఇప్పుడు చెయ్యి, నేను నిన్ను దీవిస్తాను. సొలొమోను ప్రభు అద్భుతంగా దీవించినట్లు వాక్యంలో మనము చూస్తూ ఉంటాం. బాగా ఉంది, ఆరంభం బాగానే ఉంది. సొలొమోను యొక్క ఆయనే రాశాడు, కార్యారంభము కంటే ఆయన ఆరంభం చాలా బాగా ఉంది. 2వ విషయానికి మనము వస్తే, ప్రభు వార్నింగ్ ఇచ్చాడు. 9వ అధ్యాయం 1 రాజుల గ్రంథం 9వ అధ్యాయం 6, 7 వచనాలు. అయితే మీరే కానీ మీ కుమారులే కానీ ఏమాత్రము నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక
ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను. ఇశ్రాయేలీయులు సర్వజనములలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. సొలొమోనుకు చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తా ఉన్నాను. సొలొమోను నీకే కాదు, ఇశ్రాయేలు, నువ్వు ఏలుతున్న ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్నాను. జీవితంలో ఇదిగో ఏదైనా, చాలామంది అంటాడు మేము విగ్రహారాధన చేయటం లేదంట, మేము వాటిని వైపు చూడటం లేదు, అవి ఉండినా నిన్నేం చేసేది లేదు. ప్రభుచితం ఇదే బేస్తవారం సాయంకాలం మెన్స్ ఫెలోషిప్ ఆఖరి బేస్తవారం సంఘంలో జరుగుతుంది. 3 దినాల క్రితం ఒక యవనస్తుడు పెండ్లయింది, కుమారుడు. నాకు తెలుసు, బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాడు, పెద్ద ముందర ఐవి పెట్టుకొని బయటికి వెళ్ళాడు. గడిచిన వారం సంఘానికి వచ్చాడు, కుటుంబంతో వచ్చాడు. మంగళవారం నేను ఇక్కడ ఉంటాను రమ్మని చెప్పేసి సాక్ష్యం చెప్తూ, ఇదినా ఇక్కడ ఉన్నానంటే నేను ఆరాధించిన వాళ్ళు ఎవరు నాకు సహాయం చేయలేదు, యేసు ప్రభు ఒక్కడే సహాయం చేశాడు. ఆయనను బట్టే ఇదినా ప్రభుని నమ్ముకున్నాను. ఇంట్లో ఉండేటివన్నీ కట్టేసేసి పక్కగాడ ఇచ్చేసేసాను. ప్రియ విశ్వాసులు, హెచ్చరిక ఇచ్చాడు ప్రభు. సొలొమోను, ఏదైనా మీరు ఈ విగ్రహారాధన, అదే నేను చెప్తున్నాను, హృదయములో ప్రభువుకు అంగీకారం కానిది ఏదైనా, కోపమే కావచ్చు, క్రోధమే కావచ్చు, ఈర్ష్యనే కావచ్చు, కక్షనే కావచ్చు, ఏదైనా హృదయంలో అంటే అదే విగ్రహారాధన. గుర్తుపెట్టుకోండి, వెళ్ళి విగ్రహం ముందర కూర్చోవడం కాదండో. ప్రభువుకు అంగీకారం కానిది నీ శరీరములో ఏదైనా ప్రవేశించుంటే అదే విగ్రహారాధన. అవి తీసేసుకుంటే నీకు నాకు మేలు. హెచ్చరిక ఇచ్చాడు ప్రభు. బాగుంది నీ ఆరంభం, బాగుంది, నాకు మందిరాన్ని కట్టావు సొలొమోను, బాగుంది, అనేకులకు ఇశ్రాయేలు ప్రజలకు అంత కావలసినవన్నీ అంత బాగుంది. కానీ ఒకవేళ నీవు ఈ విధంగా అయిపోతావేమో, నీ ప్రజలు ఆ విధంగానే, ఇది నా ప్రభు ఈ వాక్యాన్ని తీసుకొని వచ్చాడు. ఈ హెచ్చరికలు నేను మీకు చెప్పకపోతే రేపు మీరు మార్గం తెస్తే నేను ఉత్తరవాదిని అవుతాను. ఏజ్కెల్ గ్రంథంలో ప్రభు అంటాడు, నరపుత్రుడా, నువ్వు చెప్పిన తర్వాత వారు వినకపోతే వారిని ఉత్తరవాదులుగా పెడతాను, నీవు చెప్పకుండా విడిచిపెడితే నేను నిన్ను ఉత్తరవాదిగా ఉంచుతాను. 20 పరిశుద్ధాత్మ దేవుడి వాక్యాన్ని 7 మాసాలు జీవితం ఎలా ఉందో చూసుకొని సరి చేసుకుంటే నీకు నాకు మేలు, ఆశీర్వాదమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. సొలొమోనుకు ప్రభు హెచ్చరిక ఇచ్చినట్లు వాక్యములో మనము చూస్తూ ఉంటాం. కానీ సొలొమోను జీవితం సరిగా లేకుండా అయిపోయింది. దేవుని మాటలను పెడచెవిని, డిసొబీడియన్స్ టు గాడ్స్ వర్డ్స్. పిల్లలకి చెప్తూ ఉంటాం కదా, చెయ్యకపోతే ఈ విధంగా జీవితం అయిపోతుంది, చేస్తే జీవితంలో మేలు పొందుతాం. మా మనవరాలతో, అమ్మ 10th క్లాస్కి వచ్చావు, మొదటి నుండే ప్రభువుని అడుగుతూ ఉండు, జ్ఞానం ఇస్తూ ఉండు. మొదటి నుండే అద్భుతమైన చక్కని క్లాస్లోనే ఉత్తీర్ణురాలు కనిపించాలి. మాటకు ప్రాధాన్యత ఇచ్చింది. వెళ్తే తాత అన్ని సబ్జెక్ట్స్లో 100% మార్క్స్ వచ్చాయి. ప్రియ విశ్వాసులు, నేను మా మనవరాల గురించి చెప్పడం కాదు, కానీ మన జీవితంలో 100% దేవుని చేతికి నేను మన జీవితాలను అప్పగించుకుంటే ఆయన హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు, దీవిస్తూ ఉంటాడు. సొలొమోను దేవుని మాటలను పెడచెవిని పెట్టిన వాడుగా ఉంటున్నాడు. రండి, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం అక్కడనే కనిపిస్తూ ఉంటుంది. త్వరగా ముగించుకోలేక 5 minutesలో ముగించేస్తాను. మొదటి రాజులు 11వ అధ్యాయం
మొదటి వచనం, మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక. జాగ్రత్తగా మాట చూడండి. తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియో వారిని మీతో సహవాసము చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చెను. అందరికీ చెప్పాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి ఆకాశము వైపు చేతులెత్తి మోకాళ్ళుండి నువ్వే చేసావయ్యా అన్ని నా జీవితంలో అని సుదీర్ఘ ప్రార్థన చేసిన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి, 2వ వచనం, కామాతురత గలవాడై వాణ్ణి ఉంచుకొనుచు వచ్చెను. 3వ వచనం ఇంకా దారుణంగా ఉంది. 4వ వచనం, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్ల అతని హృదయం దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. 5వ వచనం ఆఖరి భాగం, హేయమైన దేవతలను అనుసరించి నడిచెను. 7వ వచనం, సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటన్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపం వేయిచు బలు నర్పించుచున్న పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను. బాగానే మొదలుపెట్టాడంటో జీవితం. ఏ పర్ఫెక్ట్ లైఫ్, మాదిరికరమైన జీవితం. ఎప్పుడైతే లోకాన్ని చూశాడో పడిపోయిన జీవితం. ఆరంభం బాగానే ఉంది, కానీ మొదలుపెట్టి ప్రభు ఎప్పుడైతే హెచ్చించాడో జీవితంలో అతడు పడిపోయి, ఎంత దారుణం అండి. అనేక స్త్రీలను మోహించాడు. ఆఖరుకి వారి కొరకు బలిపీఠాన్ని ఎదుట, యెరూషలేము ఎదుటనే, దేవుని ఆలయం ఎదుటనే, హెచ్కేల్ గ్రంథములో అంటాడు, నరపుత్రుడా, ఏ ఇశ్రాయేలు ప్రజలైతే నేను విడిపించాడో చూడు, వారి వీపు నా వైపుకుంటా ఉంది, వారి ముఖము ఇదిగో తూర్పు తట్టు ఉంటా. అయ్యో ఎంత దారుణం. ప్రియ విశ్వాసులు, జీవితంలో సాతాను నిన్ను ఓడించాలనే ప్రయత్నం చేస్తాడు. నిన్ను ప్రభువు నుంచి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తాడు. నిన్ను ప్రభువు నుంచి దూరం చేయించడమే కాకుండా నిన్ను హేళన కలిగిన జీవితం కలిగే విధంగా వాడు చేయాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభువుకు ప్రాధాన్యత ఇస్తావో, హృదయంలో సంపూర్ణంగా ప్రభువుని ఎప్పుడైతే కలిగి ఉంటావో, దేవుడు నీ జీవితంలో అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలు ఆయన చేసే దేవుడుగా ఉన్నాడని దేవుని వాక్యం. అటువంటి సొలొమోను ప్రసంగి గ్రంథంలో హెచ్చరికలు ఇచ్చాడు. కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. చూడండి, చూద్దాం వాటిని. 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో, దేవుని క్రియలను ధ్యానించుము. ఏం చేయాలంట? దేవుని క్రియలను ధ్యానించుము. ధ్యానించాలంటే అంతే, దాన్ని గురించి చదువుతూ. అద్భుతమైన మాట దావీదు కీర్తన 1వ అధ్యాయం, ధర్మశాస్త్రమును దివారాత్రులు, దాని అంటే నిద్రపోకుండా కాదండోయ్, దివారాత్రములు ధ్యానించుచు ధన్యుడవైతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అలా చేస్తే నువ్వు ధన్యుడవైతావు. దేవుని మాటలకు ప్రాధాన్యత ఇస్తే ధన్యుడవైతావు.
ప్రభుతో సన్నిహిత సాంగత్యం కలిగిన వాడవైతే ధన్యుడవైతావు. 7 మాసాలు చేయలేదేమో, చేయవలసినంత ప్రార్థన చేయలేదేమో, చదవవలసినంత దేవుని వాక్యాన్ని చదవలేదేమో, ప్రభు దగ్గర చేయవలసిన విజ్ఞాపన చేయలేదేమో, ప్రభువుని ఘనపరచవలసినంత నీవు ఘనపరచలేదేమో. రమాబాయి ముక్తి మిషన్ నుంచి నేను పూణేకి వచ్చి ఫ్లైట్ తీసుకోవాలంటే తప్పకుండా 1.5 గంటనే పట్టేది. కానీ నా ట్రాఫిక్ చాలా ఉండింది. 4:50కి ఫ్లైట్లో మనుషులు ఎక్కాలి, 4:55కు నేను ఎయిర్పోర్ట్ బయట ఉన్నాను. దేవుని కార్యాలు మనం ఎప్పుడైతే ప్రభు నేను ఉండాలి, రేపు వెళ్ళి వాక్యం చెప్పాలి, నీకు ఇష్టమైతేనే. ఎందుకు నిలబెట్టారో తెలియదు. 10 నిమిషాలు నిలబెట్టారంటే 10 నిమిషాలు ఇంకా ఆలస్యం చేశారు. వెళ్ళాను, ఎదుగునే ఉన్నాను. ప్రభు తీసుకొని వచ్చాడు. ప్రియ విశ్వాసులు, దేవునికి ఎప్పుడైతే సమర్పణ చేసుకుంటామో దేవుడు తన కార్యాలను నెరవేర్చే దేవుడిగా ఉంటాడు. కీర్తన 1:3, అతడు చేయనదంతయు సఫలమగును. ఇది వాగ్దానంగా తీసుకుందాం. ప్రభు, నేను నీ దగ్గరికి అనుదినం వస్తాను, నేను చేసే కార్యాలు నీకు అంగీకారంగా ఉంటే నువ్వు సఫలం చేస్తావు నమ్ముతున్నాను ప్రభు అంటే, ఆయన నమ్మదగిన దేవుడు, కార్యాలు సఫలం చేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. 119వ కీర్తన 36వ వచనం. ఎవరైనా చదవండి త్వరగా వాక్యాన్ని. 119:36 గట్టిగా చదవండి చదివేవాళ్ళు. పొరపాటున పాష్ గారు మీరే చదువుకోండి అన్నట్టున్నారు మీరు. అరే నేనే చదివి వినిపిస్తాను. 119వ కీర్తన 176 వచనాలు ఉంటా ఉన్నాయి. 36వ వచనాన్ని మనం చూస్తాం. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పుము. లోభముల తట్టు, లోకాశల తట్టు కాకుండా ప్రభువా నీ శాసనముల తట్టు నా హృదయాన్ని తిప్పు అంటా ఉన్నాడు. రండి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 119వ కీర్తన. ఒక వచనాన్ని అక్కడ చదివాం, ఇంకొక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. 37వ వచనాన్ని 119వ కీర్తన 37వ వచనం దాని కిందనే ఉంటా ఉంది. ప్రభువా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తెరిపి నీ మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికింపుము. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనములో అంటాడు, నేనే మార్గం, సత్యం, జీవం. నీ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. బ్రతుకుతే నాయన నీ మార్గంలో నడవడమే. అపోజిట్ పౌలు అంటాడు, బ్రతుకుటానికి క్రీస్తే, చావైతే బ్రతుకుతే నీ కొరకే. చెప్తావు వైద్యం ప్రభు, మిగతా 5 మాసాలు ఈ లోకంలో జీవించినంత కాలం బ్రతుకుతే నీ కొరకే బ్రతుకుతాను. నీ కొరకు నడుచుకొనుటకు, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము అని నీ నోట నుంచి వస్తే ఆ విధంగా ప్రభు నిన్ను నడిపించగలిగిన శక్తిమంతుడిగా ఉంటా ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము ముగిచేద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం ఆఖరి భాగం. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటిని కొనసాగించు. సొలొమోను అంటున్నాడు, దేవుని యందు నేను భయభక్తులు లేకుండా పోగొట్టుకున్నా అంత, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవితాన్ని కొనసాగిస్తే జీవితంలో మేలు. అందుకే 128వ కీర్తన 1వ వచనం 4వ వచనములు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలవాడు ఈ విధముగా ఆశీర్వదించిన. అయ్యా జరగలేదు, 7 మాసాలు జరగలేదు. 7 మాసాలు మరి అదే అప్పులు ఉంటా ఉన్నాయి, అప్పులు తీసుకుంటా ఉన్నాను. జీవితాన్ని రా ప్రభు దగ్గరికి. ప్రభు, నేనైతే నీ మార్గంలో నడుస్తాను, నా చేతులైతే నీ వైపు ఎత్తుతాను.
నాకు కావలసిన అనుదినం కావలసిన ఆహారాన్ని, అనుదినం కావలసిన అవసరాలు తీర్చు ప్రభు అంటే ఆ హస్తాలను ప్రభు దీవించగలిగిన శక్తిమంతుడిగా ఉంటా ఉన్నాడు. ఆఖరికి దావీదు ఒక మాట అంటాడు, అద్భుతమైన మాట. అతడు పలికిన మాట, ఒకసారి నా హృదయాన్ని నేను చూసుకుంటాను, నీకు ఇష్టమైనది ఏదైనా ఉన్నదేమో, నా జీవితంలో నీకు ఇష్టం కానిది ఏదైనా ఉన్నదేమో ప్రభు నాకు తెలియచేయండి. మానవ మాత్రంలో పడిపోవడానికి ఆస్కారం ఉంటా ఉంది. కానీ ప్రభు దగ్గరికి ఎప్పుడైతే నీవు నేను వస్తాం, 3 ప్రాముఖ్యమైన విషయం. సొలొమోను ఆరంభం బాగానే ఉండింది. సొలొమోను ఎప్పుడైతే ద టాప్ ప్లేస్కి వెళ్ళిపోయాడో దేవునికి దూరం అయిపోయాడు. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయానని గ్రహించాడో క్షమాపణ హృదయంతో తిరిగి వచ్చాడు. నా జీవితంలో ఇలా జరిగింది, మీ జీవితాల్లో జరగకూడదు. నా ఆరంభం బాగానే ఉంది కానీ మధ్యలో ఇదైపోయింది. నా అంతము ఆశీర్వాదక ఎలా ఉంటుంది? ఆరంభం మొదలుపెట్టావు, బాప్తిజం తీసుకున్నాం 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. అంతం ఎలా ఉందో, వ్యక్తిగతంగా నీ అంతం ఎలా ఉందో నీవు చూసుకోకపోతే నష్టపోతావు. కానీ అంతంలో సమస్యలు ఏవైనా ఉంటే, దేవునికి దూరమైనా ఉంటే అవి సరి చేసుకుంటే నీ అంతం నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం, ప్రభు దగ్గరికి వస్తాం, మోకాళ్ళ మీదకి వస్తాం, జీవితాలు పరీక్షించుకుందాం, పరిశీలన చేస్తాం. అంగీకారం కానిది ఎక్కడైనా దాగి ఉందేమో ప్రభు నన్ను క్షమించు.